ఇంత చల్లటి వాతావరణంలో కూడా చెమట్లు బట్టి వచ్చింది అంటే ఎంత ఎంతోజియాసంతో మీకు చెప్తున్నారంటే టీచింగ్ ఫీల్డ్ లో ఒక మాట చూశాను నాన్న. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు టీచింగ్ అనేది పర్ఫెక్ట్ గా వాళ్ళ దాకా రీచ్ అయ్యే చెప్పలేరు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళలో ఇంటర్మీడియట్ అర్హతలో చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, పీజీ ఉన్న వాళ్ళు కూడా చెప్పలేకపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటర్ చదివినా అద్భుతంగా చెప్పేవాళ్ళు, కానీ సార్ దగ్గర క్వాలిఫికేషన్ ప్లస్ మీకు చెప్పే ఆ వాయిస్ మాడ్యూల్తో సహా చూసారా, అది చెప్పడంలో కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా అనర్గళంగా మాట్లాడటం, మీకు చెప్పేటప్పుడు ఆ వాయిస్ మాడ్యూల్ అవన్నీ నేను ఆ మార్పులు చూసాను, చాలా బాగుంది సార్. ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా ఏం చెప్పదలుచుకున్నా దాంట్లో స్పష్టంగా క్లారిటీ ఉండేది. నేను అప్పట్లోనే ఆశ్చర్యపోయి చూసేవాడిని మీరు మాట్లాడేది కూడా చాలా మస్తు, ఎంత బాగా మాట్లాడటం ఎలా వచ్చు సార్కి. ఇప్పుడు టీచర్కి దానికి పరిమాణం అందినట్లు ఇంకా సార్ గవర్నమెంట్ జాబ్ లో వచ్చేసారు. ఎక్కడ ఈ రోజు సార్ అయితే యాక్చువల్గా రెస్ట్ తీసుకోవచ్చు, మార్నింగ్ అన్వర్డ్స్ సార్ కంటిన్యూస్ గా మీకు తీసుకొని ఎంత చల్లటి వాతావరణం ఇక్కడ నుంచి చెమట్లు జంపం మీద అంటున్నాయి అంటే ఎంత తప్పన మీకు చెప్పడానికి. కానీ అయితే సార్కి నేను అప్పుడే ఫ్యాను, ఎందుకంటే చాలా బాగా చెప్పేవాడు. నేను అట్లా మాట్లాడుతున్నా వినేవాడిని అప్పట్లో. నా స్కూల్ నేను చేసే స్కూల్లో వచ్చిన సారు ఆ ఆర్ట్ని మీకు టీచింగ్ చేయడంలో మీ గ్రామర్లో చెప్పేటప్పుడు చూస్తే నాకు అద్భుతంగా అనిపించింది. చాలా విషయాలు మీ టీచర్లు కూడా నేర్చుకునే విషయాలు ఉన్నాయి. అది కూడా ఒక కళ, టీచింగ్ చేయడం ఆ కళ. అన్ని ప్లస్ పాయింట్స్ సార్ చెప్పే ఆ వాయిస్ కూడా నాకు మరి వెళ్తున్నా వస్తున్న వాయిస్ మంచి వినబుద్ధి అవుతుంది. ఆ వాయిస్ మాడ్యూల్ కూడా మాకు ట్రైనింగ్ కాలేజ్లో ఆ ప్రిన్సిపాల్ చెప్పేవాడు. చెప్పేటప్పుడు కూడా ఆవిడ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా 8 క్లాసులు 7 క్లాసులు కూడా నాన్ స్టాప్ గా చెప్పేవాడు. నేను ఎందుకు మేడం అది ఇది అని అంటే, ఎక్కడ మీరు ఎక్కువ ఆవిడ చెప్పిన పాయింట్ ఈ సార్లో చూశాను. నేను మా ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పిన పాయింట్ నేను ఈ సార్లో చూశాను. అంత అది అద్భుతమైన కళ సార్. థ్యాంక్ యూ.